ఓం సాయిరామ్. విజయ్ అనే ఒక బట్టల వ్యాపారి ఒక పట్టణంలో నివసించేవాడు. అతని ఫ్యామిలీ అంతా కూడా సాయిబాబా భక్తులు. వారి బిజినెస్ చాలా బాగా జరిగేది. ఆ సాయిబాబా దయ వల్ల ఇది బాగా జరుగుతుందని ప్రతి నెల తన దగ్గర ఉన్నటువంటి బట్టలలో సాయిబాబాకు ఒక డ్రెస్ పంపించేవాడు. తన కోరిక ఏంటంటే తాను పంపించినటువంటి ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో సాయిబాబాకు ఏదో ఒక హారతి వేళలో అది ధరిస్తారని షిరిడి సంస్థానికి పంపించేవాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ అది ఆ లక్కీ డ్రా ద్వారా ఎప్పుడు కూడా అది ఎన్నుకోబడలేదు. తను చాలా బాధగా ఫీల్ అయ్యేవాడు. ఏం చేయాలని తోచేది కాదు. ఇంత సంపాదిస్తున్న బాబాకి షిరిడికి వెళ్ళి కూడా ఇచ్చినా కానీ నాది లక్కీ డ్రాలో సెలెక్ట్ అవ్వలేదు, బాబాకు నా వస్త్రం నచ్చలేదా ఏంటి అని చాలా బాధపడుతుండేవాడు. అది అలా జరుగుతుండగా ఒకసారి ఇంట్లో వాళ్ళ పని ఆమె చాలా బాధగా వచ్చింది ఇంటికి. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏం జరిగిందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని. ఏం లేదమ్మా, ఫీజుకి డబ్బులు కొంచెం తక్కువ అయ్యాయి, అలాగే అబ్బాయికి స్కూల్ యూనిఫామ్ కూడా డబ్బులు లేవు, చిన్న బట్టలు వేసుకొని వెళ్తే స్కూల్లో బాగా వెక్కిరిస్తున్నారు అని, అందుకోసమని బాధపడుతున్నాను, ఈ జీతం సరిపోవట్లేదు అని బాధగా ఫీల్ అయింది. అప్పుడు అది విన్నటువంటి ఈ షాప్ యజమాని, అమ్మ నువ్వేం దిగులు చెందకు, నేను మీ అబ్బాయికి బట్టలు ఇప్పిస్తాను అని చెప్పి స్కూల్ యూనిఫామ్ తన షాప్లోంచి తెప్పించి వాళ్ళకి ఇప్పించాడు. అంతేకాకుండా కొంచెం ఆ జీతం కూడా పెంచి ఆమెకి ఆదుకున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల తనకు మనస్సంతృప్తి కలిగింది. అదేంటో అదే రోజు రాత్రి పడుకున్న తర్వాత సాయిబాబా వచ్చి, భక్త, నాకు డ్రెస్ పంపించినందుకు ధన్యవాదాలు, నేను తీసుకున్నాను, నేను వేసుకొని కూడా వెళ్ళాను అని చెప్పాడు. అదేంటో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, అయ్యో నేను పంపించిన డ్రెస్ ఇన్ని రోజులు వేసుకోలేదు, కానీ నేను ఆ బాలునికి ఇచ్చినటువంటి డ్రెస్ వల్ల సాయిబాబాకు నిజంగా బట్టలు చేరాయి, తను వేసుకొని వెళ్ళాడు అంటే ఇదొక సాయిబాబా యొక్క లీల. అంటే మనం ఇతరులకి సేవ చేయడం వల్ల, ఇతరుల వాళ్ళకి ఉపయోగం వల్ల సాయిబాబాకి దగ్గర అవుతున్నామని అర్థమైంది. ఇంకెప్పుడు కూడా తను సాయిబాబాకి వెళ్ళి బట్టలు ఇవ్వడమే కాకుండా తన తోటి వారికి ఎవరికైతే అవసరం ఉందో వారికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా అతను సాయిబాబాకి దగ్గరయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.